గోపన్నయుడి ఎక్కడో నిద్రపోయే ఉంటాడు. ఈ సమయమందు శేషాద్రి వెళ్ళి పుట్టలో దేవుడికి పాలిచ్చి రావాలి. శేషాద్రి పర్వతము వెళ్ళుతుందా, పుట్ట చుట్టూ తల్లి ముమ్మాడు తిరిగి పుట్టమయంగా ఉరికేసి పుట్టలో ఉన్న దేవుడికి పాలిచ్చి దుర్గమందుల్లో ఏకమైపోయింది. అమ్మ తల్లి వల్లేసాడు గొల్లాలబ్బాయమ్మ, ఆవుల్ని దూడల్ని తోడుతున్నాడు. ఆ గొల్లవాడబ్బాయి నూరు గల్లా పాలు తీసుకుని వస్తా ఉన్నాడు. రాజుగారు అన్నారు, అయ్యో గోపికడ గొల్లాల అబ్బాయి, అదిగో ఎలాగా ఉన్నావు ఎందుండేనావు. మన సోలాప సెంటర్ లో కొన్న కొత్త ఎన్ని మాసాలైంది ఆవుని కొని? 6 మాసాలు అయింది కదా. ఎప్పుడన్నా ఆవు పాలు తీసుకొచ్చావు? మరి ఎప్పుడు పాలు తెమ్మలేదండి. అవునవును, పాలు పట్టలేదండి. పాలు పట్టుకెళ్ళి కేంద్రంలో పోసేస్తున్నాడు. బాబన్న రేపు ఉదయం నాగులు చవితి. స్నేక్ ఫెస్టివల్ అదే బుస్సుల పండుగ, అదే నాగుల చవితి. అమ్మగారు నేను పుట్టలో పాలు పోస్తాం, నువ్వు వెళ్ళి ఆవు పాలు తీసుకురావాలి. అరగంటలో తీసుకొచ్చేస్తాను. అమ్మ బొద్దులేసి వస్తున్నా లేసి నూరేగల్లా ఊలు పాలు తీసేయడమ్మా. బాబన్న సుగ్గా తీయాల ఆవు పాలు. రాజుగారు ఏమయ్యా ఆవు కుడతాడు కుడతాడేస్తావా? అదండి బంధంతాడు. బంధంతాడు. ఏ గోపన్న ఆవుకి నాకు మచ్చికైపోయింది. దగ్గర బంధం ఏర్పడింది. 7 పాలు కాల చల్ల పాలు కాలండి. గోపన్న కాస్తే వస్తాయి వేడి పాలు, మరి కాయకుండా ఎలా వస్తాయి వేడి పాలు? అదే పొద్దుకల్లా వేడుకుంటాయండి. అయితే ఆపలు పెట్టరా వెళ్ళి దీనికి మస్తానా దానికరా మస్తానా. పాటిస్తావా? ఆవిడెవర్రా? మీ అమ్మగారా? ఇల్రా గోపన్న చెట్టుకి పడ్డావా? లారీ గుద్దుందా? మరి ఎందుకు ఏడుస్తున్నావు? రాజు మహారాజా మహారాజు రాజా మహారాజా మహారాజు రాజు మహారాజా మహారాజు రాజా మహారాజా మహారాజు మహారాజా గంగా పుల్లవంటే రాజు మహారాజా మహారాజు మహారాజా మహారాజా మహారాజు మహారాజా పళనియ మురు దేవరాజు మహారాజా మహారాజు మహారాజా కొండల్లో రాజు గారు మహారాజా మహారాజు మహారాజా. అసలు నువ్వు ఆపాలు ఇస్తున్నాదా? అసలు తేలేదండి బాబయ్య. కొద్దిగా కూడా తేలేదండి. ధర్మానికి ధర్మాలు కూడా తేలేదండి. మీ పోతా ఎంత పని చేసావా? గల్లాల రాజుగారి మీద కర్ర వేసి పంపించారు. నువ్వు ఊరుకోండి. రాజుగారు నన్ను కొడుతుంటే నాకు దెబ్బలు తగలి కర్ర కాసుకుంటున్నానండి. దెబ్బలు తగలని కర్ర కాసుకున్నావా? ఏమండి రాజుగారు, మీరు కొట్టే దెబ్బలు తగలుకోకుండా కర్ర కాసుకున్నా. దొంగ అమ్మాయి కదా, ఆడు మా బాబు దొంగేనండి. గజ దొంగ. ఆడి గజ దొంగ అయితే నేను ఎమ్మ దొంగ. ఈడిగో పని దొంగ. ఒరే గోపన్న, వాసుదేవ్ రామకృష్ణ గారికి ఆపలమంట నువ్వు అంటే వాసుదేవ్ రామకృష్ణ గారు అన్నారండి. ఏమన్నారు? గోపన్న అమ్మవారి సంబరం చేర్చుకుంటున్నావు. దేవరపల్లి నుంచి మన పెద్ద గురి గారు అబ్బాయి పెద్ద అబ్బాయి వస్తారు. వాళ్ళకి నీళ్ళు పోలేంటి రమ్మా ఇక్కడ ఇవ్వాలి. నువ్వు 10 లీటర్లు పాలు వేయరన్నారండి. పాలు వేస్తే నేను కానీ పాలు ఎత్తే నాకు గిఫ్ట్ ఇస్తానన్నారండి.
ఏ గిఫ్ట్ అంటారు ధర్మబాబు గారు? అది చాలా మంచి గిఫ్ట్ అండి. ఏంటది? కింద కొట్టి పోయింది. రే గోపన్న, నువ్వు ఆవు పాలే అమ్ముకున్నావు, చూడలేదండి బాబు. ఆనపగలు అమ్ముకున్నావు. చూడలేదండి. రేపు ఉదయం కనుక ఆవు పాలు తీసుకురాబోతే మీ శిరస్సు కొట్టేసి కోటకు కట్టేస్తానయ్యా. మీరు అంత మంచి చేద్దాడు బాబయ్య. ఏ గోపన్న, మా ఆవిడికి నేను ఒక్కనండి. అయ్యం మాటరా పాడు మాటలు. ఏ మా ఆవిడికి నేను అయితే ఒక్కనే, ఒక్కడమే? ఆవిడకి అయితే ముగ్గురు. ఆవిడ ముగ్గురా? ఎల్రా ఎవరు? పిల్లలండి. ఓ పిల్లలా? మరి నీకు? నాకు పెళ్లి అయ్యి 5 సంవత్సరాలు ఉంది కానీ అయ్యింది గాని పిల్ల గాని పీసు ఏంటి? అదే మాకు సంతానం లేదండి. సంతానం లేరు. మా ఆవిడికి మొగ్గుండైనా నేనే, కొడుకునైనా నేనే. మొత్తం ఇక్కడ కొడుకు భర్త అవుతారా? అంటే మా ఆవిడ నన్ను చాలా బాగా చూసుకుంటది. ఎలాగా? పగటలంత మాట కొడుకులా చూసుకుంటది. బాగా చూసుకుంటుంది. రేత్రేమో మొగుళ్ళ చూసుకుంటే. గోపన్న, మీకు పిల్లలు లేరు కదా, నిన్ను ప్రేమగా చూసుకుంటుంది మీ ఆవిడి. అదేంటి ప్రేమగా చూసుకుంటదండి? అవునవును. అవును రాజు గారు. గోపన్న యావని ఉండాలి లేకపోతే ఈ సీరుగడ ఎగిరిపోవాలి. అమ్మ బద్దలేసి బద్దన్నాలేసి నోరేగల్లావులు మేపోతున్నాడమ్మా. గోపన్న ఆలకించాడు. ఈ కామధేనువు నేను తీస్తుంటే ఆవు పాలిస్తలేదు, ఎవరికో ఎక్కడో చేస్తుంది. ఈ చిత్రం చూడాలి అని గొల్లవారబ్బాయి ఆ చెట్టు సాధువునా డగ్గా సాధువునమ్మా ఆయన దాకుండా ఉన్నాడు. గొల్లారా అబ్బాయి చెట్టుల సాటుని సాటు దాకుంటుంటే కామధేనువు అమ్మ మేసేవేశ్రీయావు మెల్లెత్తే చూసి అమ్మ మెల్లెత్తి చూసిందా కమలే పల్లావు కోపన్నయ్యుడి ఎక్కడో నిద్రపోయే ఉంటాడు. ఈ సమయమందు శాస్త్రాద్రి వెళ్ళి పుట్టలో దేవుడికి పాలిచ్చి రావాలి. శాస్త్రాద్రి పర్వతము వెళ్ళుతుందా, తల్లి ముమ్మార తిరిగి పుట్టమయంగా ఉరికేసి పుట్టలో ఉన్న దేవుడికి చేస్తున్న ఊపాలు చూసాడు గోపన్న. తీసి కట్టాల గొయ్యా సంగతి. అవును. నేను పాలు నాకు పాలు ఇవ్వట్లేదా? ఇంటికాడేమో రాజుగారి చేత కొట్టించేస్తుందా? అవునా? ఈ కొండ మీదకి వచ్చి పుట్లా ఉన్న నల్లడు పాలు ఇచ్చేస్తుందా? అవునా? ఆడేవాడండి నాకన్నా నల్లగా ఎస్పీ అంటే దేవుడు ఇవ్వాలి నీకు. ఎస్పీ అంటే స్పెషల్ దేవుడు. ఆయన ఎస్పీ అయితే నేను డిఎస్పీ. డిఎస్పీయా? నువ్వురా దానికే పని చేస్తావు. అపార్ట్మెంట్ లో కాపలా ఉంటాడు గేట్ కొత్తపేట అపార్ట్మెంట్. పాలేమో నల్లుడికా? అవును. దెబ్బల్లాగా ఈ అల్లుడు ఇయ్యావని ఉండాలి. అవునవును. లేకపోతే నేనన్నా ఉండాలి. అన్ని బొడ్డలో గడ్డలే సర్రబడి లాగా నల్లరాడా ధర్మబాబు గారు? వెళ్ళరా. ఆ గొల్లవారబ్బాయి కోపంగా వస్తున్నాడు. మహావిష్ణు చూస్తాడు. ఆ వచ్చేదేవరు అంటే కామధేనువు నాకు ఆవు పాలిస్తుందని ఆవును కొట్టకొస్తున్నాడా? ఆవునే గని కాపాడకపోతే పాలు తాగిన పాపాత్మను అవుతున్నాడు. మహావిష్ణు ఆవుని కాపాడుతున్నాడు. నాయన గరగర్ర గొడ్డలు తిప్పుతున్నాడు, మహావిష్ణుని కొట్టాడు గోవింద. ఆవు సెప్పగడా పోయి మహావిష్ణు సెప్పంతా కూడా రక్తకొల్లేరైపోయింది. అవును. ఆ రక్తమండలం నుంచి కామధేనువు రాజుగారి వద్దకు వెళ్ళింది. అవును. మహారాజు గారు ఆవును చూశాడు. అవును. ఈ ఆవు నాది. రక్తమండలం ఏమిటి? చిత్రము చూడాలి. అవును. ఆ వెనకాల మహారాజు బయలుదేరి వస్తున్నాడు. అవును. మహారాజుని మహావిష్ణు అంటున్నాడు. ఏమని? ఓయి స్వాలాపురి వేలేటి మహారాజా, అంతటికి మూల కారణము నీవు. అవును. నీకు శాపనం పడుతున్న బట్టు అడవిలో 7 తాళ్ల మృగమై సంచరిందుగాక అని శాపం పెట్టాడు. స్వాలాపురి మహారాజు ప్రాధాయపడుతున్నాడు. ఏమని? ఓయి మహానుభావ, శాపం అంటే పెట్టావు. అవును. చాలా బాగుంది. ఈ శాపనాకరము ఎప్పుడు అవుతుంది? అవును. అనగానే శ్రీనివాస అవతారం సాధించుకుని వేడుకలవాన్ అవుతున్నాడు. కుమార్తె
తెలవేలు మంగను నేను కళ్యాణం ఆడతాను, నీవు నాకు మామయ్య అవుతావు, నీ కళ్ళన్నవుతాను, అదే విధముగా నీకు నాకు శాపనము విముక్తం అవుతుంది అని స్వాలాపురి మహారాజుకి శాపనం పెట్టాడు. అవును. అమ్మ తొల్లి వల్లేసేడు గొల్లాలబ్బాయమ్మ, ఆయన ఏమంటావులకేడు గొల్లాల అబ్బాయి, ఓయ్ గోపన్న నీకు శాపనం పడుతున్న బట్టు అడవిలో కళ్ళు లేని కబోధవై జన్మించుగాక. అవును. శ్రీనివాస అవతారం స్థానించుకుని శ్రీ వెంకటేశ్వర నామముతో వేడుకల వానవుతున్నాడు, నిచ్చెన వైద్యం తీసుకురావాలి. నువ్వు నంబులు వారింట్లో పుట్టుగాక. అవును. ఏంటో చేసుకో. ఏయ్! మహావిష్ణు సంపట్టుకుని అడవిలో దేవుడు నాయన తిరుగుతా ఉన్నాడు, నాయన అడవిలో దేవుడు నాయన తిరుగుతా ఉన్నాడు, నాయన ఎల్లగా ఎల్లగా ఎక్కడికి వెళ్ళాడు, ఒకలమ్మ ఉండేటి వద్దకెళ్ళాడు, ఒకలమ్మ వండేటి వద్దకెళ్ళాడు, ఒకలమ్మ వండేటి వద్దకెళ్ళాడు, ఎంత చక్కగా వెళ్ళేరా నాయన ఒకలమ్మ తల్లేమో, నాయన ఎంత చక్కగా వెళ్ళేరా నాయన ఒకలమ్మ తల్లేమో, నాయన ఆ ఉకులా తల్లి కుమారస్వామికి పూజలు చేద్దామని అవునా ఆవిడే మంచి మంచి పువ్వులు మాలాలు కట్టి అందమైన పువ్వులు రాసులేసిందమ్మా, మంచి మంచి బోలో అందమైన బోలో రాసులేసిందమ్మా, ఉత్సవాల కోస్తా చూస్తుంది. అవును. బాలుడెవరు శంబారత్తకులు లేరవుతుంది. బయట సింగో సేరి నందాన ఎట్టో గట్టిందో నందాన ఏ ఊరు అబ్బాయి ఏ పల్లె నీదయ్యా, పల్లెవరో నందెవరో నందాన కాబట్టోలెవరో నందాన మీది ఏ ఊరు బాబు అనగానే అమ్మోయ్ తల్లి తండ్రులు లేరు రామదీన కాబట్టో లేరమ్మ రామదీన అక్కా చెల్లు లేరు రామదీన నా తమ్ముళ్ళు లేరు రామదీన అడవిలో ఏకాకై రామదీన తిరుగుతా ఉన్నాను రామదీన బాబు నీకు ఎవరు లేరా బాబు, లేరమ్మా. పెట్టుకుని వస్తావేంటి బాబు, పెంచుకుంటానంటే వస్తానమ్మా, పెంచుకుంటే వస్తాను అమ్మా అనగానే ఉకులా తల్లికి ఎంతో ఆనందం కలిగి మహావిష్ణాన్ని సంటి బాలగా మార్చుకుని అడ్డాల్లో వేసుకుని పాటలు పాడుతుందా, ఓయన మల్లార వయ్యాలో రామన మల్లార వయ్యాలో, ఓయన మల్లార వయ్యాలో రామన మల్లార వయ్యాలో, చరణ స్వామి వయ్యాలో జో పిల్లలలో వయ్యాలో, చరణ స్వామి వయ్యాలో జో పిల్లలలో వయ్యాలో, పొడుగరణ స్వామి వయ్యాలో పాముల స్థాయి వయ్యాలో, పొడుగరణ స్వామి వయ్యాలో పాముల స్థాయి వయ్యాలో. జోలపాట్లు పాడుతూ పాడుతూ అంతా వింత 12,000 బాలాకుమాన్ చేసింది. అవునండి. చేసిన తల్లి ఆదాయం పడుతుంది. ఏమని బాబు నీ తల్లిదండ్రులు రాజులు నీకు ఏ తండ్రి చూడలేదు. అవును. నీకు పేరు నా పెడతాను బాబు, ఏం పేరు పెడతావు పెట్టమ్మా అనగానే మహావిష్ణానికి ఉకులా తల్లి అవును శ్రీనివాసుడు అని పేరు నా పెట్టింది. గోవింద ఈ శ్రీనివాసుడు ఒకనాడు కాలాన్ని ఉకులా తల్లితో అంటున్నాడు, అమ్మోయ్ కాశ్మీరీ లోయలో కన్యాకుమారివి ఓ సంత మామ కులమ్మ దేవి, కన్యాకుమారిలో ఓ సంత మామ కులమ్మ దేవో, ఎల్లా గుర్రం మీద వేటాకలుతాను, ఎల్లా గుర్రం మీద వేటాకలుతాను, సాగానం పమ్మన కన్నా తల్లో, సాగానం పమ్మన కన్నా తల్లో, కాశ్మీరీ లోయలో కన్యాకుమారివి ఓ సంత మామ కులమ్మ దేవి, కన్యాకుమారిలో ఓ సంత మామ కులమ్మ దేవో.
బాబు శ్రీను అడవిలోనే రాజాపరాజులుంటారు. ఎవరి కళ్ళు ఏ విధంగా ఉంటాయేమిటో అడవి కళ్ళెత్తు బాబు. వెళ్తానమ్మా. ఎంత చెప్పినా వింటలేదు. వెళ్ళ గుర్రమిచ్చి రాంబాణమిచ్చి అడవికి సాగనంపింది. అవును. వెనకటికి రాజ్యమేలే రాజులెవరు? అతనే ఆకాశరాజండి. మరి కూతురు పద్మావతి తన తండ్రి గారితో అంటుంది, ఏమన్నారు? నాన్నగారు, నేను ఉద్యాన అడవులకి వెళ్ళగలతాను. అవును. సాగనం పండి ఓ తండ్రి గారు. అమ్మా పద్మ, నువ్వు ఆడబాలవరా? అవును. ఆడ కూతురయ్యుండి అడవికి వెళ్ళొద్దురా తల్లి. అవును. నాన్నగారు 7 శుభకాంతలు ఇవ్వండి. వేటకెళ్తానన్నది. శనికత్తుల్ని కూడా తీసుకుని పద్మావతి వేటాడుతుంది. ఎలాగండి? సిగరే కొమ్మల మీద అమ్మలారు సిరకల్లే చూసింది తల్లులారా. కొమ్మల మీద అమ్మలారు సిరకల్లే చూసింది తల్లులారా. ఆలు కొమ్మల మీద అమ్మలారు అవసరంలే చూసింది తల్లులారా. కొమ్మల మీద అమ్మలారు అవసరంలే చూసింది తల్లులారా. వేటాడుతున్నది అమ్మలారా పద్మావతి దేవి తల్లులారా. వేటాడుతున్నది అమ్మలారు పద్మావతి దేవి తల్లులారా. చూశాడు శ్రీనివాసుడు. ఆ అమ్మాయి ఎవరు? నాకంటా ముందుకొచ్చి అడవులో వేటాడుతుంది. అమ్మాయితో మాట్లాడాలి, అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు భగవంతుడు. పద్మావతి తన కళ్ళ గంతలు కట్టుకుని తన దాసీ గంతలతో దాకుడు మూతలాడుతున్నాడు. శ్రీనివాసుడు పత్రుకొస్తా ఉన్నాడు. పద్మావతి కళ్ళ గంతలు కట్టారేమో శ్రీనివాసుని తన సిలికత్తనుకుని సందురేసి పట్టింది. చూసారు దాసీగాంతలు. ఎవడే వీడు మన పద్మాలు పెట్టకుండాడా అని 7 కూడా 7 ఆలోచగొట్టారు. గోవింద అమ్మ సంపన్న దేవుడికి గాయాలు తగిలి అమ్మ వద్దకు వచ్చుతున్నాడమ్మా. ముక్కులాతలు చూసింది. మా శ్రీని బాబు అడవికి వెళ్ళొస్తున్నాడు. సంపరత్త గుళ్ళేరేమిటి అంటే ఉద్యాన అడవికి వెళ్ళేవో నిన్నెవరో కొట్టారు శ్రీను శ్రీను నిన్నెవరో కొట్టారు స్వామి నిన్నెవరో కొట్టారు కొడక నిన్నెవరో కొట్టారు నిన్నెవరో కొట్టారు స్వామి నిన్నెవరో కొట్టారు కొడక. నా మాట వినలేదు శ్రీనివాసుడా, నా మాట వినలేదు శ్రీనివాసుడా. వద్దంటే ఉద్యాన అడవికి వెళ్ళేవు వద్దంటే ఉద్యాన అడవికి వెళ్ళేవా. ఆట చూడాలేక నిన్ను చూడలేక చూడలేక నిన్నెవరో కొట్టారు శ్రీను శ్రీను నిన్నెవరో కొట్టారు స్వామి నిన్నెవరో కొట్టారు కొడక నిన్నెవరో కొట్టారు శ్రీను శ్రీను నిన్నెవరో కొట్టారు స్వామి నిన్నెవరో కొట్టారు కొడక. నిన్ను ఎవరు కొట్టారా బాబు అనగానే అమ్మా నిన్నెవరో కొడతారు ఎవరు వదులుతారమ్మా. ఇలా 3 లోకాలు కలిపి కొడతారమ్మా. ఎవరో కొడతారు ఎవరో వదులుతారమ్మా. ఇలా 3 లోకాలు కలిపి కొడతాను. అమ్మా అడవికి వేటకెళ్ళాను కదా. ఆకాశరాజు కూతురు పద్మావతిని ప్రేమించానమ్మా. ఏమిటి బాబు పద్మావతిని ప్రేమించావా? అవునమ్మా. ఏం చేయమంటా మరి? ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యమ్మా. శ్రీను బాబు కదయ్యా ఈ పెళ్లి మనకోగా కదయ్యా. నేను రాజాపారాజులతో రాజ్యమాడాలేను. కదయ్యా ఈ పెళ్లి మనకోగా కదయ్యా రాజాపారాజులతో రాజ్యమాడాలేను. ఉన్నవారు అమ్మాయిని పేదవాళ్ళ అబ్బాయికి ఇచ్చి చెయ్యరు బాబు. చెయ్యాలమ్మా. ఎంత చెప్పినా వింటలేదు. అవును. కళ్యాణం చేయడానికి డబ్బు లేక ఆవిడ మౌనముగా ఉండిపోయింది. అవును. ఈ ఒక సంగతి